going, Adi? Gotland. We thought we will miss the ferry. That's the ferry we will take. You see. And car, I'll show. Weesty. Adi ferry వెళ్తుంది Gotland కి. So we are taking our car with us. So time చూస్తే ఎంత 8:17 అయింది, 8:18 అయింది, and 6:18 అయింది. 6:30 కి డిపార్చర్. సో మేము ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వెనకాల. సో వాళ్ళు ఇంకా 5 minutes పడుతుందంట. యాక్చువల్గా అయితే 6:10 కి ఉండాలి, బట్ ఈరోజు ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి టైం పట్టింది. సో హోప్ఫుల్లీ ఐ థింక్ దే షుడ్ ఆల్సో జాయిన్ us సూన్. యా, అది ఇంకా రెస్ట్ I'll tell you when we are on the ferry. Yes, we thought we will miss the ferry. Yeah. The cars ani park ayi andika velli paiki kelli కూర్చోవాలి ఇంకా. If you guys think it's quiet, Yeah. it's not. It's so noisy. Yes. So అది సక్సెస్ఫుల్. అసలు మిస్ అవుతుంది అనుకున్నాము, బట్ సక్సెస్ఫుల్లీ వి రీచ్డ్. కేర్ఫుల్. లైంగ్ కార్స్ అన్ని, ట్రక్స్ కార్స్ అన్ని లైంగ్ గా ఉన్నాయి. సో వాళ్ళు కూడా వచ్చారు మా ఫ్రెండ్స్. డౌట్ అనుకున్నా, బట్ దే మేడ్ ఇట్. గుడ్. అదే చూస్తున్నా ఇంకా క్లోజ్ చేస్తారేమో అని. గుడ్ జాబ్. Yes, you made it. Only a few minutes is there. Yeah. Finally. అసలు ఏమైనా అడ్వెంచరా? అసలు ఏంటా ముల్యా, ఆల్రెడీ మిస్ అయిపోద్ది అనుకున్నా నేను ఇంకా. సో దిస్ ఈస్ ద సీటింగ్ వి గాట్. ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. Hello, we are in Gotland. సో day 1 in Gotland. సో నిన్న చెక్ ఇన్ చేసేసి we just crashed in Stuga వెళ్ళిపోయి. Now next day after a good breakfast, next going to see Nar lighthouse, under Nar lighthouse, some lighthouse, and we stopped on the way. దారిలో ఏం లేవు తినడానికి, సో లక్కీగా ఇది దొరికింది చిన్నది. చెప్పండి, where are we going? Nar lighthouse. Yes. Yeah, I can say it. Tell me. It's called Nar Lighthouse if you didn't understand. Okay. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది Gotland? చాలా బాగుంది. అంటే కన్స్ట్రక్షన్స్ అవి కూడా అంటే వేరేగా ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. నేను చెప్పాను కదా, శ్రీరంగ లాగా అనిపించదు. ఇట్ లుక్స్ డిఫరెంట్. ఆర్కిటెక్చర్ కూడా డిఫరెంట్. చర్చెస్ కూడా అలా పైకి. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ చర్చెస్ భలే ఉన్నాయి. చర్చ్ చాలా డిఫరెంట్ గా ఉంది ఆర్కిటెక్ట్. ఇందాక అక్కడ టర్న్ తిరుగుతున్నావా, చర్చ్ ఇలాగా ల్యాండ్స్కేప్ భలే ఉంది. ఎక్కడికి ఇప్పుడు? Yeah, that was Nar lighthouse. The location is బాగుంది. It's fantastic. Only thing is కొద్ది విండీగా ఉంది. And next stop is we are going to Tofta beach. So beach అంటారు. Grazing cows. Hopefully there it's not windy. అక్కడ windy ఉండకపోతే చాలు. And then we'll see. Time ఉంటే we will. So see you in the next. Okay. So I think audio clear గా లేదనుకుంటా. This is Tofta beach.
గోయింగ్ టు ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఇంకో పక్కనే ఐ థింక్ అక్కడ కార్లో వెళ్ళాలి, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ ఇంకో గ్లాంపింగ్ స్పాట్ ఉంది, సో అక్కడ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం ఎలా ఉంటుందని. మేబీ ఏమైనా యాక్టివిటీస్ ఆర్ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయో, ఐస్ క్రీమ్ ఆర్ సంథింగ్. పక్కన ఇంకో వైపు చూపించే కదా బీచ్, అది యాక్సెస్ ఇది. సో ఇక్కడే బీచ్ క్లబ్ అండ్ ఎదురుగా బీచ్ యాక్సెస్ ఉంది. విల్ గో అండ్ సీ. మోస్ట్ ఇంపార్టెంట్ గాలి చాలా తక్కువ ఉంది ఇటువైపు. ఈ బీచ్ దానికన్నా బాగుంది, బెటర్గా ఉంది చాలా. చెప్పు నీ రివ్యూ. తోఫ్తా బీచ్ రావచ్చంటావా? తోఫ్తా బీచ్ చాలా బాగుంది, కానీ కొంచెం వెదర్ తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. So we are in Blue Lagoon. Hey Maudi, do you recommend Blue Lagoon? I 100% recommend it. But if you are coming on a sunny day like this, you need to carry a lot of water and then some shade. Good water. It's worth coming on Tavis Bininchi. 1 hour drive. 100%. But definitely better compared to Stockholm Blue Lagoon. But నిజంగా బ్లూగా ఉంది అసలు. గ్రీనా? ఇది బ్లూవా గ్రీనా? మేబీ నా అద్దాల వల్లేమో. నెక్స్ట్ స్టాప్ బ్లూ లగూన్ తర్వాత వి కేమ్ టు హాక్లింత్ అనుకుంటా, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ కాదు. ఇది విస్బీ దగ్గరలోనే ఉంది. హాక్లింత్ అంటే ఏంటి? క్లిఫ్స్ అవన్నీ. ఐ థింక్ ఇట్స్ క్లిఫ్స్ నుంచి ఐ థింక్ యూ కెన్ వాచ్ బాల్టిక్ సీ, ఇది వ్యూ పాయింట్ లాగా. లెట్స్ గో అండ్ సీ. బట్ ఈరోజు వెదర్ నిన్నతో పోలిస్తే ఇంకా చాలా బెటర్గా ఉంది, విండ్ అస్సలు లేదు. వచ్చిన ఫెరీ ఎక్కడే విస్బీ దాట్. సో ఇదే హాక్లింత్. చాలా కామ్గా ఉంది, నో విండ్. విల్ ఫ్లై డ్రోన్ అండ్ చెక్. లుమ్మే లుందగ్రాథన్ అని చెప్పేసి కేవ్ టూర్ ఉంది ఇక్కడ. సో అదొకటి ఉంది విస్బీలో దగ్గరలో. ఏంటి తీసుకున్నారా గైడ్ టూర్స్? ఈషా. సో ఈ కేవ్ని ముగ్గురు టీనేజర్స్ ఎవరు డిస్కవర్ చేశారంట. ఇది అలాగే అలా కనుక్కున్నారు ఈ కేవ్ ఇక్కడ ఉందని చెప్పేసి. సో ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది కేవ్. సో లోపల 8 degrees ఉంటుందంట. ఇట్ క్యాన్ బి కోల్డ్. ఇంకా చల్లగా ఉంటుందా? ఇంతే చల్లగా స్టార్ట్ అయింది కదా, కానీ ఇంకా ఉంటుందా? ఇంతేనా? ఇంతే ఉంటే ఓకే. అదే వింటర్లో స్నో మెల్ట్ అయిపోయి వాటర్ ఫ్లో చాలా ఉంటుందంట. సో ఆల్మోస్ట్ చెస్ట్ లెవెల్ వరకు వాటర్ ఉంటాయి అండ్ అప్పుడు క్లోజ్ ఉంటుంది కేవ్ ఇది. ఇప్పుడు వాటర్ ఫ్లో అంత లేదు కాబట్టి సమ్మర్లో ఐ థింక్ ఓపెన్ చేస్తారంట అది. సో ఆ టీనేజర్స్ ఎవరైతే డిస్కవర్ చేశారో వాళ్ళు వచ్చినప్పుడు కూడా 4 meters వరకు ఈ ప్యాసేజ్లో వాటర్ ఉండిందంట అంతా. సో బట్ స్టిల్ వాళ్ళు ఏవో ఈ ట్యూబ్స్ పెట్టుకుని దే ఆర్ ఏబుల్ టు క్రాస్ ది దే ఆర్ ఏబుల్ టు స్విమ్ టు ద అదర్ సైడ్. బట్ స్టిల్ చాలా క్రేజీ కదా. ఇప్పుడే ఇలా ఉంది, లైట్లు ఉన్నాయి కాబట్టి ఓకే.
బట్ అప్పుడు లైట్లు లేవు, ఏం లేవు. అంటే దీంట్లో వెళ్ళాలంటే ఈ ప్యాసేజ్లో చిన్న దాంట్లో ఇట్స్ లైక్ క్రేజీ అడ్వెంచర్ వాళ్ళు చేసింది. ఇలా వంగి వంగి వెళ్ళాలి. అక్కడ ఉంది ఇంకోటి ఆ చిన్న ప్యాసేజ్ 22 సెంటీమీటర్ ఎంత అంట. సో దాంట్లో నుంచి ఈ ఛాంబర్కి వచ్చారంట ఆ టీనేజర్స్ ముగ్గురు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు 7 years ఎవరికి చెప్పలేదంట దట్ దే హ్యావ్ ఫౌండ్ దిస్ కేవ్ అని. అండ్ సో ఇంకా ఇది టోటల్ లెంత్ వచ్చేసి సో ఫార్ డిస్కవర్డ్ 4.5 kilometers అంట. అది టోటల్ కేవ్ డిస్కవర్డ్. ఇంకా ఉండొచ్చు లోపల అది 4. బట్ ఈ టూర్ వచ్చేసి ఓన్లీ 200 meters లోపల వరకు తీసుకొచ్చారు. బట్ ఇంకొన్ని టూర్స్ ఉన్నాయి విచ్ విల్ టేక్ యూ ఫర్దర్ ఇంకా లోపలికి. సో దట్ టేక్ సమ్ అడ్వెంచర్. లైక్ ఈ బోట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, దీంట్లో తీసుకెళ్తారంట. ఈ చిన్న బోట్స్లో తీసుకెళ్తారు, బూట్స్ అండ్ చాలా ఎక్విప్మెంట్తో వెళ్ళాలి. దే విల్ టేక్ యూ. బట్ దానికి వచ్చి ఏజ్ లిమిట్ వచ్చేసి 13 years దానికి. అండ్ ఐ థింక్ ఇలా మేబీ ఇలా లోపలికి వెళ్తారు అనుకుంటా ఇక్కడ నుంచి. బట్ ఇట్స్ ఐ థింక్ అది దానికి 1.5 to 3 hours పడుతుందంట ఆ టూర్కి అయితే. ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే ప్రిపేర్డ్ అయ్యి రావచ్చు దానికి. బట్ మాకు టైం లేదు, ఇట్స్ క్లోజింగ్ నౌ 5 o'clockకి. బట్ ఇది ఎలా ఉందంటే ఇంక లోపల ఇంకెలా ఉంటుందో అది క్రేజీ. సో ఇది 22 centimeter ఈ చిన్న దీని విత్తులో పాస్ అయ్యారంట. ఈజీ. సమ్ సైడ్ లైక్ దాట్. అలా సో ఒక కెనాట్ ఐ వాంట్ ఇట్. ఇదే ముగ్గురు డిస్కవర్ చేసింది టీనేజర్స్. అలా క్యాండిల్స్ చేసుకుని అదే 22 centimeter ప్యాసేజ్. Okay, good. I will also try now. I'll take it. I'm sorry. He's in Bharat. Come on, Bharat. ఇది తోస్తుంది. లేదులే ఇషా. తోస్తుందంటే she's helping me. అదే అవును. Squeezing. Okay, what do you think about the cave? It was good. Good? Yeah. Worth it? Yep. Yes. Hairstyle. Lumme Lunda Grotten, huh? Lunda Grotta. Lumme Lunda Grotten. Lumme Lunda What is Grotten? Cave. Cave. Okay. Isha.